ఎండవేడి, మరోవైపు ఎన్నికల వేడి. దీంతో కోనసీమ రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతోన్న పరిస్థితి. ప్రస్తుతం మనం అమలాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. దాంతోపాటు ఆయన ప్రధాన ప్రత్యర్థి ఐతాబత్తుల ఆనందరావు, ఆయన మాజీ ఎమ్మెల్యే. సో ఈసారి ఖచ్చితంగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా ఐతాబత్తుల ఆనందరావు గెలుపు ఖాయం అని చెప్పి ఆయన వర్గీయులు చెప్తూ ఉన్న పరిస్థితి. సో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఐతాబత్తుల ఆనందరావు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆనందరావు గారు నమస్కారం. ఎలా ఉంది ఎన్నికల ప్రచారం? ఏ రకంగా ఉంది? బాగుందండి. రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. ఎప్పుడు చూడనంత పాజిటివ్నెస్ పబ్లిక్ లో ఉంది. రిసీవింగ్ కానీ ఇదివరకైతే అడిగితే ఓటేస్తావు అంటే అనేవారు. ఇప్పుడు మీరే గెలుస్తారనే స్లోగన్ విపరీతంగా గ్రామాల్లో వస్తుంది. చాలా బాగుంది. 2014లో కూడా సేమ్ కాంబినేషన్. అప్పటికంటే ఇప్పుడు రెస్పాన్స్ ఎక్కువ ఉందా? చాలా చాలా చాలా. 2014లో దాన్ని ఇప్పుడు దాన్ని పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఫేవరిజం ఉంది ఈ కూటమికి. ఎందుకు అంటే అప్పుడు 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఫస్ట్ లో వైఎస్ఆర్, ఆ తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు మారారు. కానీ అప్పటి ప్రభుత్వ వ్యతిరేకత కంటే ఈ 2019-24 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అంత పీక్స్ లో ఉందనేది మీ అభిప్రాయం? చాలా. ఎందుకంటే మీరు నా దృష్టిలో అవసరమైనంత ఎక్స్పోజింగ్ ప్రతిపక్షాలు కూడా ఇవ్వలేనంత అన్ని ఇష్యూలు ఉన్నాయి. ఏది జగన్ చేసిన అన్యాయాలు ప్రజలకి. దానివల్ల ఏమైందంటే నెగిటివ్ అదే రేంజ్లో ఉంది. మీరు జగన్ నవరత్నాల పేరుతో ఒక్కో రత్నము అమలైంది ఎంత? 40%, 30%. నవరత్నాలు అమలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క రత్నాన్ని మ్యాక్సిమం చేస్తే 40%. 95% అంటున్నారు కదా. 9 రత్నాలని ఒక్కో రత్నం 30% చేస్తే ఏమైంది? ఆటో కార్మికులు రాష్ట్రంలో 4 లక్షలు ఉన్నారనుకోండి, 50,000 మందికి ఇస్తే 80 లక్షల నుంచి 1 కోటి మంది మహిళలు డ్వాక్రా సంఘాలు ఉన్నారు. వయసు 18 సంవత్సరాల నుంచి 60 దాకా ఉన్నారు. వీళ్ళందరికీ ప్రతి మహిళకి, డ్వాక్రా మహిళకి, పైగా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళకి 20,000, 18,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచినాక ఏం చేశాడు? 45 సంవత్సరాలు లోపు ఉన్న వారికి ఇస్తానన్నాడు. అంటే 50% కటింగా లేదా? ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. హామీలు పెన్షన్లు పెంచుకుంటూ పోతానని చెప్పి అది చెప్పాడు. అలాగే సపోజ్ కొన్ని చెప్తాను చూడండి, ప్రజలకు తెలియాలి ఇవి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి పథకాలు పబ్లిక్కి హెల్ప్ అయ్యాయి, కుటుంబాలు జీవనాధారం ఆధారపడి నిలబడేవి 2-3 చెప్తాను మీకు ఉదాహరణలు. ఇప్పుడు రాష్ట్రంలో రోడ్డు యాక్సిడెంట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది? చాలా దారుణంగా ఉంది. వేల మంది, లక్షల మంది చనిపోతున్నారు. అందులో పేద కుటుంబాలు ఉంటున్నారు. ఆ పేద కుటుంబం భర్త చనిపోతే ఒక వ్యవసాయ కూలియో, ఒక ఆటో కార్మికుడో, లేకపోతే మామూలు వ్యక్తితో ఆయన చనిపోతే, కుటుంబ యజమాని చనిపోతే ఆ భార్యకు ఆధారం ఏంటి? ఆ పిల్లలకు ఆధారం ఏంటి? అందుకే చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమాని తీసుకొచ్చి 5 లక్షల రూపాయలు పెట్టారు. అందులో స్పష్టంగా పబ్లిక్ తెలియాల్సింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 2 కోట్లు ఉంటే, ఉదాహరణకి 1,50,00,000 అనుకుంటాను వైట్ కార్డులు, కానీ 2 కోట్లు ఉన్నాయనుకోండి వైట్ కార్డులు. 2 కోట్ల మందికి, 2 కోట్ల వైట్ కార్డులకి ప్రతి సభ్యుడికి, ఆ రేషన్ కార్డులో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడికి అంటే దగ్గర ఆల్మోస్ట్ ఆల్ అందరికి, అంటే ఇంచుమించుగా 80% కవర్ అవుతారు. అంటే భర్త చనిపోయినా వస్తుంది, భార్య చనిపోయినా వస్తుంది, బిడ్డ చనిపోయినా వస్తుంది, ఇంట్లో ఎవరు ప్రమాదానికి గురై చనిపోయినా వాళ్ళకి వస్తుంది. అది కాకుండా 50 years ఉండి గుండెపోటుతో మరణించినా కూడా 2 లక్షలు ఇచ్చేవారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలు ఆపేశాడు. 4 years ఆపేశాడు. 4 years ఆపేయడం అంటే 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రమాదంలో చనిపోయిన పేద కుటుంబాలకి తీవ్రమైన అన్యాయం చేయడమే కదా. చేయటమే కదా. ఆఖరు సంవత్సరం ప్రవేశపెట్టి, అది కూడా కుటుంబ యజమానికి మాత్రమే 60 లక్షల మందికి మాత్రమే కవరేజ్.
60 లక్షల మందికో 60 లక్షల ప్రీమియం కట్టాడు. కవరేజ్ 60 లక్షల మందికి కవరేజ్. కుటుంబ యజమానికి ఒకటే. మరి ఇది ఇలాంటివి విదేశీ విద్యా పథకం. విదేశీ విద్యా పథకం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని వర్గాలు కలిసి సుమారు 5,000 మందికి పైనే విదేశాలు చదువుకోవటానికి వెళ్ళారు. వాళ్ళందరూ ఎన్ఆర్ఎల్గా మారారు. ఎంత గొప్ప పథకం అది. ఆ పథకం 2 పేర్లతో కొనసాగింది. ఒకటి ఎన్టీఆర్ విద్యోన్నతి, 2 అంబేద్కర్ విదేశీ విద్యా పథకం. దీన్ని 4.5 సంవత్సరాలు ఆపేసి జగన్మోహన్ రెడ్డి ఆఖరి సంవత్సరంలో 6 నెలల్లో పెట్టి, ఫస్ట్ ఇయర్ పెట్టిన సంవత్సరం 6 నెలల్లో ఫస్ట్ ఇయర్ 19 మంది పంపించాడు. అంటే 5,000 మంది యువతకి అన్యాయం జరిగిందా లేదా? రైట్. మీరు చెప్తున్నట్టుగా కొంతమందికి అన్యాయం జరిగి ఉండవచ్చు మీరు చెప్తున్నట్టుగా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ అభ్యర్థులు గాని చెప్తోంది ఏంటంటే, మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, అది ఇంటింటికి చేరుకున్నాయి, వాళ్ళందరూ మాకు ఓటేస్తారు, వాళ్ళకి మంచి జరిగితేనే మాకు ఓటేస్తారు అని చెప్పి వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్తారు. మంచి జరిగితేనే ఓటేస్తారంటే ఆల్మోస్ట్ ఆల్ ఓటమిని ఒప్పుకున్నట్టు. ఎందుకని జరగలేదు కాబట్టి ఇంకా హోప్ లేదు. వాళ్ళకి హోప్లెస్ గా ఉన్నారు కాబట్టి ఇంకా మా తప్పేం లేదు అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి కోనసీమ ఉంది. కోనసీమలో ఆక్వా రంగం ప్రధాన రంగం. అమలాపురం నుంచి నాకున్న సమాచారం ప్రకారంగా సంవత్సరానికి 2,000 కోట్లు ఇక్కడి నుంచి ఆక్వా ఎక్స్పోర్ట్ అవుతుంది. చంద్రబాబు గారు 2019 దిగిపోయే నాటికి ఆ రొయ్య మేత బస్తా 25 కేజీలు ఉంటుంది వెయిట్. ఆ మేత బస్తా ఖరీదు 1,600 రూపాయలు. ఇప్పుడు రేట్లు పెరిగితే ఎంత పెరగాల? ఓ 20% పెరగాల, 30% పెరగాల. అంటే అది 2,000, అది 1,600 కాబట్టి ఓ 300, 200 పెరిగి 1,800 డబుల్ అయిపోయింది. ఇప్పుడు ఎంత? 2,700 రూపాయలు. ఒక మేత బస్తా 2,700 రూపాయలు. ఎంత నుంచి? 1,600 రూపాయల నుంచి 2,700. ఎందుకు పెరిగింది? మీరు మేత కంపెనీలు పిలిచి ఒత్తిడి తెచ్చారు కాబట్టి, మీరు ప్రలోభాలు పెట్టారు కాబట్టి వాళ్ళు పెంచేసుకున్నారు. కమిషన్లో పెంచేసుకున్నారు. అలాగే రొయ్య కొనుగోలులో కూడా వీళ్ళు ఒత్తిడి తెచ్చారు. దాంతో ఏమైంది? ఒక రైతు 1 టన్ను రొయ్య పండించుకుంటే అది 100 కౌంట్లో పట్టేస్తే 2,50,000 ఉండేది చంద్రబాబు గవర్నమెంట్లో. ఇప్పుడు ఎంత ఉంది? 1,50,000, 1,90,000 ఉంది. దానికి కారణం ఏంటి? మీరు దాని మీద కూడా ఒత్తిడి తెచ్చారు కాబట్టి. కరెంటు 7 రూపాయలు ఉండేది. చంద్రబాబు గారు కొత్త రాష్ట్రంలో 2 రూపాయలు తగ్గించారు. రేపు గెలిస్తే రూపాయన్నర అని చెప్పారు. 2 రూపాయలకి యూనిట్ కరెంటుకి ఇస్తే పైగా ఆక్వా ఈ జోన్లో చేయాలి, ఈ జోన్లో చేయకుండా పెట్టలేదు, ఎక్కడైనా చేసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఈ కరెంట్ ఎంత చేశాడు? 5 రూపాయలు చేశాడు. అంటే ఆక్వా ఇక్కడ కోనసీమలో ప్రధానమైనటువంటి వృత్తి ఆక్వా అయినప్పుడు, రైతు ఆక్వా మీద ఆధారపడి ఉన్నప్పుడు, కోస్తా ప్రాంతం అంతా కూడా పంటల పండవు కాబట్టి, తుఫాన్లు వస్తాయి కాబట్టి, ప్రత్యామ్నాయంగా కోస్తా ఉన్న రైతాంగం అంతా కూడా ఆక్వా రంగంలోకి వెళ్తే, ఇదే రంగాన్ని మీరు సర్వనాశనం చేస్తే ఎందుకు మీ పబ్లిక్ ఓటేస్తారు? ఎందుకు పబ్లిక్ హ్యాపీగా ఉంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల పబ్లిక్లో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ హ్యాపీగా లేరు. రైట్. కానీ మీ ప్రత్యర్థి పెనిపై విశ్వరూప్ ఒకటే చెప్తూ ఉన్నారు, 2014లో కూడా ఆనందరావు గారు ఎమ్మెల్యే అయ్యారు, 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అదే టెన్యూర్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు పరిచారు, మేము ఎన్ని హామీలు ఇచ్చాం, మేము ఎన్ని అమలు పరిచాం, జస్ట్ కంపేర్ చేసుకోండి అమలాపురం ప్రజలారా అని చెప్పి ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. ఇప్పుడు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి చరిత్రలో ఎప్పుడు జరగనంత అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పిఆర్ మంత్రి అయిన తర్వాత ఎన్ఆర్జీఎస్ని అనుసంధానం చేసి విపరీతంగా సీసీ రోడ్లు వేసాం. ఈవేళ మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, ఈ నా ప్రత్యర్థి ఎవరైతే మీరు చెప్పారో విశ్వరూప్ గారు, ఆయన ఓటు అడగటానికి నేను వేసిన సిమెంట్ రోడ్డు మీద వెళ్లకుండా ఆగమనండి, ఎన్ని ఆగిపోతాయో? 8 ఆగిపోతాయి. అంటే ఈ 5 ఏళ్లలో రోడ్లు వేయలేదా? నేను ఒక ఊర్లో 2 కిలోమీటర్లు వేస్తే వీళ్ళు 10 మీటర్లు కూడా వేయలేదు. చెప్పండి.
అభివృద్ధి అంటేనే అలా ఏపీకి అభివృద్ధి అంటేనే 2014, 2019 ఎస్సీ స్టడీ సెట్లు కట్టాము ఇక్కడ ₹1,00,00,000 మీరు కట్టేటప్పుడు మా గవర్నమెంట్ దిగిపోయింది. మీరు ఏ మంత్రి? మీరు దాన్ని వెంటనే టేకప్ చేసి ఎస్సీ పిల్లలకి అక్కడ కోచింగ్ ఇప్పించారు కదా, ఇప్పించారా? ఎందుకు అలా వదిలేరు దాన్ని మీరు? అదేమన్నా నా ఇల్లా? అది ఎవరి కోసం కట్టాం? అది ఎస్సీ పిల్లల కోసం కట్టాం. ఈదరపల్లిలో ఎస్సీలకు కళ్యాణ మండపం ₹1,00,00,000తో కళ్యాణ మండపం కట్టాం. దాన్ని మీరు అలా వదిలేరు కదా. అలాగే సల్లపల్లిలో కాపు కళ్యాణ మండపం కట్టాం. దాన్ని వదిలేరు కదా. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అలాగే ఉన్నాయి. మీరు దిగిపోయే సమయానికి ఏ స్టేజ్ లో ఉన్నాయో ఇప్పుడు అలాగే స్టేజ్ లో నాకు తెలిసి 5 ఏళ్లలో ఇంకా పాడైపోయి ఉండాలి కదా కట్టడాలు. అంటే దాన్ని వాడేసుకుంటున్నారు, ప్లాస్టిక్ లేకుండా వాడేసుకుంటున్నారు కాబట్టి పర్లేదు. రేపు నేను మళ్ళీ నేను వచ్చిన వెంటనే వాటికి మళ్ళీ నేను ఫినిష్ చేయాలి. ఏంటిది? ఏ ఎమ్మెల్యే దిగిపోతే ఆ ఎమ్మెల్యే వచ్చి ఫినిష్ చేయాలా పబ్లిక్ యూటిలైజేషన్ పనులు. అంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అంటే రాజకీయాలే, అభివృద్ధి ఒక గవర్నమెంట్ లో ఖర్చు వీళ్ళలో వైసీపీ ఈ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కానీ 5 సంవత్సరాల్లో అభివృద్ధి 0. అలాగే ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ని వీళ్ళు వదలలేదు. ఒకళ్ళు చెప్పండి ఎవరు ఉందో మీరు? మద్యం చూసుకోండి మీరు. మద్యం ఈ రాష్ట్రంలో మద్యం ధర ₹60, ₹50 ఉండే సామాన్యుడు తాగే చీప్ లిక్కర్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ఏదైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారంగా తయారు చేయబడి టీడీపీ గవర్నమెంట్లో సామాన్యుడు తాగే మద్యం ₹50, ₹60 ఉంటే ₹200 ఎందుకు పెంచాలి దాన్ని? అంటే అందుబాటులో లేకుండా చేయడానికి, అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించడానికి అని మీరు అంటున్నారు. వాళ్ళన్నమాట అదే వాళ్ళు అంటున్నారు. మరి ఎవరు తగ్గిపోయారు తాగటం? ఎంత పెరిగింది? 6,000 కోట్లు ఉండేది చంద్రబాబు గారు ఉన్నప్పుడు. సంవత్సరానికి మద్యం మీద వచ్చే ఆదాయం 6,000 కోట్లు. ఇప్పుడు ఎంత ఉంది? 18,000 కోట్లు వస్తుంది. 3 టైమ్స్. మరి ఇప్పుడు తరిగిందా పెరిగిందా? అంటే మీరు జనాన్ని మోసం చేయడం కదా ఆ మాట పబ్లిక్ని మోసం చేయడం కదా. పైగా ఇక్కడ ఎక్కువ భయంకరమైనటువంటి దారుణమైనటువంటి నిజం ఏంటంటే ₹500 సంపాదిస్తాడు కూలి పని. ఒక బాటిల్ తాగితే 200 పోతుంది, 300 ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడున్న మద్యం ఏంటి? నాసు రకం మద్యం, క్వాలిటీ లేని మద్యం, ఇంటర్నేషనల్ ప్రమాణాలు పాటించిన మద్యం. దానివల్ల 2వ బాటిల్ తాగుతున్నాడు. అంటే నిశా ఎక్కట్లేదా? 2వ బాటిల్ తాగుతున్నాడు. ఇప్పుడు ఏమైనా ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ తాగేవాళ్ళు మెజారిటీ 2 బాటిల్ తాగుతున్నారు. అంటే 400, ₹500 కూలి పని చేర్చుకునేవాడి దగ్గర ₹400 నువ్వు మద్యానికి పట్టుకెళ్ళిపోతే అంటే 80% దానికే వెళ్ళిపోతే ₹100 అడిగి మిగిలితే ఆ ₹100 కూడా స్మోకింగ్ అలవాటు ఉంటారు. ఇంకో దానికి పోతే ఇప్పుడు మీరు పేదల కుటుంబాలను గొల్ల చేసి మీరు ఎలా ఓటుకెళ్తారు? మీకు పేదలు ఎందుకు ఓటేయాలా? రాష్ట్రంలో ఎన్ని కోటి కుటుంబాలైనా నష్టపోతున్నాయి కదా మద్యం వల్ల. అందుకేనా మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకి ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా కూడా ట్రోల్ చేస్తూ ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో మద్యం తయారు చేసేది ఎవరండి? తెలిసి డిస్టిలరీస్ ఎవరు? అడానీ కంపెనీ లీజుకి తీసుకుంది. ఎవరా కంపెనీ? ఎవరి బెనామీ కంపెనీ అది? మీకు తెలియాలి. ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క నాయకులు బెనామీ కంపెనీ. అంటే మద్యం తయారు ఎవరిది? మీది. మద్యాన్ని కొనేది ఎవరు? ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మీరు కొన్న మద్యాన్ని షాపులో పెట్టి అమ్మేది ఎవరు? వైసీపీ కార్యకర్త. ఇప్పుడు చెప్పండి ఎవరు ప్రజలను మోసం చేస్తున్నారు? అంటే మద్యం అనేది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక నియంత్రించలేని విషయంగా మారిపోయినప్పుడు కనీసం ప్రజలను కాపాడే ఆరోగ్యపరమైన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయలేవద్దా? ఆ బాధ్యత లేదా మీకు? ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా చూసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ఇచ్చారు అంటే అది కాంట్రాక్ట్ కాబట్టి దాన్ని ఓసారి నిషేధించాము టీడీపీ గవర్నమెంట్లో. ఏమైంది? పబ్లిక్ దాన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేయకుండా దానివల్ల అనేక రకాలు వచ్చి మళ్ళీ తీసుకోవడం జరిగింది. కానీ ఆరోగ్యాలను కాపాడే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలా వద్దా? మీరు పాటిస్తున్నారా? ఇప్పుడు ధర ₹200 పెడితే పేదవాడు కూలి పని మొత్తం పట్టిపోవటమా? అవునా కాదా? 1 కోటి మంది పేదలు రాష్ట్రంలో మద్యం తాగితే
ఈ 1 కోటి మంది డైలీ వాళ్ళ కూలి పని నీకు ఇచ్చేస్తే ఇదా వాళ్ళు కోరుకున్న గవర్నమెంట్? వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారా? చాలా ఈ brands చాలా చూసి చాలా రేట్లు చూసి ఒకటి నాణ్యం లేదని, 2 ఆరోగ్యాలు పాడైపోతున్నాయని, 3 ఆర్థికంగా చితికిపోతున్నామని, ఈ 3 వల్ల చాలా కోపంగా ఉన్నారు. రైట్ అండి. అంటే డిజిటల్ పేమెంట్ పెట్టట్లేదని చెప్పి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది కదా. అండ్ మద్యం డబ్బు ఆల్రెడీ ఎక్కడో డంప్ అయిపోయింది, ప్రతి నియోజకవర్గానికి చేరుకుంది. సో ఏ ఎన్నికల్లో గెలవడానికి ఆ డబ్బును ఉపయోగిస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ మీ ప్రత్యర్థి విశ్వరూప్, ఆయన మంత్రిగా ఉన్నారు, ఆయన ఖచ్చితంగా ఈసారి గెలుస్తానంటున్నారు. ఏ రకంగానైనా గెలిచి తీరుతాను, ఈసారికి మళ్ళీ వన్స్ మోర్ జగన్ అని ఆయన ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అలా అంటే ఆర్థికంగా, అంటే మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను, టీడీపీ అంటోంది కాబట్టి చెప్తున్నాను, ఆర్థికంగా బలవంతులైన అటువంటి ప్రత్యర్థుల్ని మీరు ఏ రకంగా ఎదుర్కోబోతూ ఉన్నారు? ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి విశ్వరూప్ గారు కానీ ఖర్చు పెట్టే ప్రతి పైసా ఈ 5 సంవత్సరాలు ప్రజల దగ్గర మద్యం రూపంలో, సిమెంట్ కంపెనీల దగ్గర ఇసుక రూపంలో, మైన్స్ రూపంలో, గంజాయి రూపంలో, లేకుంటే ఇతరితర ఏవైతే ఇంకా దుర్మార్గమైన మార్గాలు వీటి వల్ల దోపిడీ చేసిన డబ్బునే వీళ్ళ ఎన్నికల్లో వెచ్చలవిడి ఖర్చు పెట్టబోతున్నారు. దీన్ని ప్రజల్లో తీసుకెళ్తాం, ప్రజలను చైతన్యం చేస్తాం. తద్వారా ప్రజలే నిర్ణయించుకుంటారు నీకు ఇచ్చే డబ్బులు ఓటేయాలో వద్దు. రైట్ అండి. ఇక్కడ మీకు టికెట్ రావడం కూడా చాలా పెద్ద సస్పెన్స్ మధ్య సాగింది. ఇక్కడ సెటిపుత్తుల రాజబాబు గతంలో కూడా మీ ప్రత్యర్థిగా ఆయన పోటీ చేసి మీకు గట్టి పోటీ ఇచ్చారు. మీకు నాకు తెలిసి 46,000 ఓట్లు వస్తాయి, ఆయనకి 45,000 ఓట్లు వచ్చాయి. ఆయన టికెట్ కోసం ఎక్స్పెక్ట్ చేశారు. టికెట్ రాదనుకున్న క్రమంలో ఆయన ఎవరో మిథున్ రెడ్డినో ఎవరినో కలిశారని ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. సో ఆ పరిణామాలు అన్ని తర్వాత ఇక్కడ ఈక్వేషన్స్ మారిని మీకు టికెట్ వచ్చిందా, లేకపోతే మీకు ముందుగానే ఇన్సూరెన్స్ ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? ఇది ఇప్పుడైతే ముందుగా ఏం జరిగిందన్నది కాదు. ఈ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పారదర్శకంగా సర్వేల ఆధారంగా ఎక్కడ ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడు అన్న మీద టికెట్లు ఇచ్చారు. దాన్ని మనం వేరే విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో కొన్ని టీడీపీ అనుకున్న కాడ టీడీపీకి రాలేదు, కొన్ని మిత్రపక్షం రాలేదు. ఆల్రెడీ టీడీపీకి అనౌన్స్ చేసిన చోట కూడా పక్క నియోజకవర్గం పీగా అన్నవరం, అక్కడ జనసేనకు వచ్చింది. అలా ఇవన్నీ ఏంటంటే ఎన్నికల్లో గెలుపు గుర్రాలే ప్రధానంగా ఉంటారు. దాన్ని బేస్ చేసిన తర్వాత దాని మీద మనం కామెంట్ చేసిన అవసరం లేదు. అండ్ ఇక్కడ జనసేన క్యాడర్ సపోర్ట్ ఏ రకంగా ఉంది? నిన్న మొన్నటి వరకు సెట్టుపత్తుల రాజా చాలా చాలా బాగుంది. ఆయన మీకు సపోర్ట్ చేస్తారా లేదా అనే చూసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో ఆయన వైసీపీకి జంప్ అయిపోయారు. చాలా చాలా బాగుంది క్యాడర్. ఆయన వెనకాల తిరిగిన జనసేన క్యాడర్ ఇప్పుడే ఇక్కడ ఒకటే చూసుకోండి. నేను 2009 పోటీ చేశాను, 14 పోటీ చేసి గెలిచాను. 14లో ఎవరైతే నా కూడా ఉన్నారో, 14లో ఎవరైతే నేను వాళ్ళు కూడా ఉన్నానో వాళ్ళ మాత్రమే తర్వాత జనసేనకి వెళ్ళారు. సో అందరూ నాకు పాత వాళ్ళే, అందరూ నాకు తెలిసిన వాళ్ళే, నా వాళ్ళే. కాబట్టి నాకు ఆ భేదం ఏమీ కనపడలేదు. ఎందుకని నేను వాళ్ళకి బాగా కావాల్సిన వాడిని, నాకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. కాబట్టి ప్రత్యేక ఇక్కడ ఆ ఇబ్బంది ఏమీ లేదు. కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆదేశిస్తే అమలాపురంలో జన సైనికులు దాన్ని ఆచరిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రైట్. అమలాపురం అంటే చిరంజీవి గారు పదే పదే చెప్తూ ఉంటారు, నాకు అమలాపురంలో ఉన్న అభిమానులు ఇంకెక్కడా లేరు, డై హార్డ్ ఫ్యాన్స్ అని చెప్పి. ఎవరైనా ఫ్యాన్స్ చిరంజీవి గారు ఇంటికి వెళ్ళినప్పుడు మాది అమలాపురం సార్ అంటే ఆయన చూపించే ప్రేమ డిఫరెంట్ గా ఉంటుంది, మీకు తెలిసిన విషయం. సో చిరంజీవి గారు కూడా ఇప్పుడు కూటమికి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ జనసేన పార్టీకి ఒక 5 కోట్ల విరాళం కూడా ప్రకటించారు. సో ఆ ఎఫెక్ట్ మీ విజయానికి ఎంతవరకు చాలా అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఎఫెక్ట్ రేపు నా విజయం మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మీరు చెప్పినట్టుగా అమలాపురం జిల్లా హెడ్ క్వార్టర్ ఇది. కోనసీమ 7 నియోజకవర్గాలకి కేంద్రం ఇది. ఈ అమలాపురం అనేది చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి మీరు మెగా ఫ్యామిలీ అభిమానం అవ్వచ్చు, అంబేద్కర్ అభిమానం అవ్వచ్చు, జ్యోతిరావు పూలే అభిమానం అవ్వచ్చు, ఇక్కడే భారతదేశం మొత్తానికి ఇక్కడ మాత్రమే అంత చైతన్యం ఉంది. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అమలాపురం అంటేనే మెగా ఫ్యామిలీ ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఇది. అండ్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలో ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతోంది. ఆల్రెడీ కసరత్తు జరుగుతోందట.
మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఆల్రెడీ కొన్ని అనౌన్స్ చేశారు. ఒకసారి యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. ఎంతమంది ఉంటే అంతమందికి కదా, ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45. ఎందుకంటే గతంలో చిన్న ఇది జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒకరుంటే 15, ఇద్దరున్నా 30 అని చెప్పి తర్వాత ఏదో మార్చారు కదా, ఎంతమందికైనా ఇస్తానని చెప్పి ఒకటిగా ఇచ్చాడు, ఎంతమందికైనా ఇస్తానని చెప్పి తర్వాత అది మాట మార్చారని చెప్పి మీరు దాన్ని ఒక అస్త్రంగా చేసుకున్నారు. కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇప్పుడు 15,000 అందరి ఒక్కొక్కరికి. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకి నెలకు 15,000 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సో ఇది భవిష్యత్తు గ్యారంటీ. దీన్ని కూడా వైసీపీ నాయకులు ఆల్రెడీ విమర్శలు స్టార్ట్ చేశారు కదా. అంటే నేను ఆల్రెడీ అడిగాను ఇంతకు ముందే, మీరు 2014లో కూడా మేనిఫెస్టో పెట్టారు, ఆ తర్వాత వెబ్సైట్ నుంచి తీసేశారు. మరి ఇప్పుడు పెట్టి ప్రయోజనం ఏముంటుంది, మీరు హామీలు అమలు పరిచే వైసీపీ లేదు అని చెప్పి. మీరు మిమ్మల్ని ఒకటే నేను ముందు ఫస్ట్ గా రిక్వెస్ట్ చేస్తాను, వైసీపీ అనేది, వైసీపీ నాయకత్వం అనేది పచ్చి అబద్ధాలని నిజంగా చెప్పడం, పచ్చి నిజాలని అబద్ధంగా చెప్పడం వాళ్ళకి వెంట పెట్టిన విద్య. ఇప్పుడు మా పార్టీ చేసిన నిజాలన్నీ పచ్చి అబద్ధాలు చెప్తారు, వాళ్ళు చేసినటువంటి అన్యాయాలన్నీ, దోపిడీలన్నీ, మోసాలన్నీ పచ్చి నిజంగా చెప్తారు. అసలు వాళ్ళ మాటని పబ్లిక్ నమ్మట్లేదు ఇప్పుడు, ఇంకెవరు నమ్మాల్సిన అవసరం. ప్రజలు అంత వెక్స్ అయిపోయారా ఈ 5 ఏళ్ల కాలంలో? చాలా వెక్స్ అయిపోయారు. ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్, మీరు మీ టీవీ పట్టుకుని వెళ్ళండి, ఓ రైతుని అడగండి, హ్యాపీగా ఉన్నామని అడగండి, మండి పడతాడు. ఒక ఉద్యోగస్తుని అడగండి, మండి పడతాడు. ఒక యువతను అడగండి, వెళ్ళి మండి పడతాడు. ఎస్సీ ఎస్టీ బీసీని అడగండి, 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి ఒక్క బీసీకి లోన్ ఇచ్చావా అంటే 56 బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ కార్పొరేషన్లు. ఎందుకంటే ఇవి రాజకీయంగా ఉపాధి, ఏది రాజకీయంగా ఉపాధి కోసం పెట్టారు మీరు. అంటే మీ పార్టీ నాయకులకి ఉపాధి కల్పించడం కోసం 56 బీసీ కార్పొరేషన్లు, రాజకీయ ఉపాధి 3 ఎస్సీ కార్పొరేషన్లు ఉపాధి కల్పించడానికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సుమారు 1600, 1700 ఇన్నోవా కార్లు ఇచ్చారు. ఒక్కొక్క కారుకి సబ్సిడీ 5 లక్షలు. నువ్వు ఎంత ఇస్తున్నావు? 10,000 ఇస్తున్నావు. రాష్ట్రంలో లక్షల మందికి ₹1,00,000 సబ్సిడీతో ఎస్సీ ఎస్టీ బీసీ లోన్లు ఇచ్చాం, కాపు లోన్లు ఇచ్చాం, బ్రాహ్మిన్స్ లోన్లు ఇచ్చాం, వైశ్యులకు ఇచ్చాం, క్షత్రియులకు ఇచ్చాం. ఇవన్నీ ఇప్పుడు ఒక్క లోన్ ఉందా? కార్పొరేషన్ ఉంది, చైర్మన్ ఉన్నాడు, అతనికి జీతం ఉంది, అతనికి కారు ఉంది, అతనికి కుర్చీ ఉంది. కానీ ఆ కార్పొరేషన్కు సంబంధించినటువంటి కులానికి, అందులో ఉన్న సభ్యులకి ఒక్క లోను కూడా లేదు. ఇది అదర్థం కదా? నువ్వు దీని మీద ఇంకో అబద్ధం చెప్పగలవా? అంటే అది రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారా? కంప్లీట్ పదవులు, అంతే కదా, చైర్మన్లు మొత్తం ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు బీసీ ఆదరణ పథకం పెట్టి చేతులొత్తుల మీద ఆధారపడి పనిముట్టిస్తే, ఒక యంత్రం, చిన్న మినీ యంత్రం ఇస్తే దానివల్ల రోజుకి 1000 రూపాయలు సంపాదించుకుంటే నెలకు 30,000 సంపాదించగలడు అనుకున్న విధంగా ఎవరు ఏది అడిగితే 10% కట్టించుకుని 90% సబ్సిడీ ఇస్తే నువ్వెందుకు ఆ స్కీమ్ తీసేసావు? కేవలం అకౌంట్లో 1,00,000 మంది అర్హులుంటే 20,000 మందికి వేసి నీకు ఓటు వేస్తారంటే ఎందుకు ఓటేస్తారు నీకు? పైగా నిత్యావసర ధరల సంగతి ఏంటి? ఎవరైనా ఎంత పెరగాల? ఎవ్రీ 5 years ధరలు ఎంత పెరగాల? దేశంలో అన్ని చోట్ల పెరిగాయి, అలాగే కాదండి, ఎవ్రీ 5 years ఎంత పెరగాల? ఎవ్రీ 5 years కి 20% పెరగాలి. మిగిలిన రాష్ట్రాల్లో ఎలాగ పెరిగాయి, ఇక్కడ 20% పెరగాల, లేదు 30% పెరగాల ఎవ్రీ 5 years కి. 200 రైస్ పెరగడం ఏంటి? 200% పెరగడం ఏంటి? 125 రూపాయల నుంచి చింతపండు ఎంత ఇప్పుడు? 125 నుండి ఎండుమిర్చి ఎంత ఇప్పుడు? ఈ మంచి నూనె ఎంత పెరిగింది? మంచి నూనెకి అన్ని 100% పెరిగాయి కదా. ఎక్కడైనా 5 years డబల్ పెరిగిపోతాయా? అంటే ఏంటి? ధరల నియంత్రణ చేతగారు ముఖ్యమంత్రి నువ్వు, ధరను నియంత్రణ చేసే బాధ్యత నీకు లేదా? అంటే పేదవాడు కొనుగోలు శక్తిని నువ్వు కాపాడలేవా? అంటే ఆడు తెచ్చుకునే 100 రూపాయలు సరిపోకుండా పెంచుతావు ధరలు నువ్వు? పేదవాడు రోజుకు సంపాదనలో ఆడు కొనుగోలు శక్తి ఎంత ఉంటుంది? దాన్ని తగ్గట్టు కదా నీ ధరలు ఉండాలా.
నువ్వు 3 రెట్లు పని చేస్తే ఆ సంగతి ఏంటి? అప్పులు పాలైపడ్డాడు పేదవాడు. అందుకే సో ఇలా అన్ని వర్గాలు కూడా జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నాయి కాబట్టి ఆ వ్యతిరేకత మీకు అనుకూలిస్తుంది అని చెప్పేసి. అండ్ ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీలనివ్వను అని భీష్మించి కూర్చున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. బీజేపీని టీడీపీని కలిపి కాస్త ఇబ్బందులకి అవమానాలకి ఒత్తిడికి గురైనా కూడా కలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం మీద మీ కామెంట్? ఖచ్చితంగా చాలా సంతోషకరం, స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఆయన చాలా చాలా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ హ్యూమిలేషన్లో ఉన్నారు. అంటే ఏంటి, ఒక్కబోతలో ఉంటామే, భరించలేని ఒక్కబోతలో ప్రాణం పోతుంది అనిపిస్తుందే. అలా ఉన్న రాష్ట్రంలో ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల అలాంటి ప్రజలను కాపాడాలంటే ప్రభుత్వం ఈ జగన్ దింపాలంటే ఓటు చేయకూడదు. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడి ఇవాళ ఈ కూటమిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. మొత్తం ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా మీకు? 100% అవుతుంది. 100% జనసేన టీడీపీకి, టీడీపీ జనసేన 100% అవుతుంది. గతంలో కూడా బీజేపీకి అవ్వలేదా? 2014లో బీజేపీ గెలవలేదా? సీట్లు అవ్వలేదా? ఇప్పుడు గెలుస్తారు, ఇప్పుడు అవుతుంది. రైట్. జిఎంసి బాలయోగి, గంటి మోహన్ చంద్ర బాలయోగి, అసలు కోనసీమ వాసులు ఎవరు మర్చిపోలేని పేరు. ఆయన ఉంటే అసలు ఈ కోనసీమ ఇంకా అద్భుతంగా ఎన్నో రెట్లు ఎక్కువ అభివృద్ధి జరిగేది. ఆల్రెడీ రైలు కోత కూడా వినిపించేది కోనసీమలో. సో అలాంటి ఒక గొప్ప నాయకుడి కుమారుడు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. సో గంటి హరీష్ మాధుర్ గారి గురించి. మా పార్లమెంట్ అభ్యర్థి బాలయ్య గారి అబ్బాయి, ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తారు. ఆయనకి మీకు ఉన్న కోఆర్డినేషన్ బాగానే ఉంటుంది. కోఆర్డినేషన్ బాగానే ఉంటుంది. రేపు ఎన్నికల్లో కూడా అదే కోఆర్డినేషన్ సక్సెస్ అవుతాం. రైట్. అండ్ ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు, మెట్ల సత్యనారాయణ గారు ఉన్నారు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. వాళ్ళ అబ్బాయి మెట్ల రావణబాబు గారు కూడా మీ వెన్నంటే ఆయన ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. అంటే ఇంకా చాలా మంది, సోమబాబు గారు అవ్వచ్చు, లేకపోతే చాలా మంది ఎస్సీ లీడర్లు, బీసీ లీడర్లు, ఓసీ లీడర్లు అందరూ ఉన్నారు. అందరూ పాల్గొంటున్నారు. నా మీద ఒక నమ్మకం, నా నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, నా మీద ప్రాథమికంగా ఒక నమ్మకం. ఆనందరావు అయితే మనం హ్యాపీగా ఉండొచ్చు, మనం అనుకున్న పనులు అవుతాయి, చెప్పిన పని చేస్తాడు, మాట మీద నిలబడతాడు అని ఒక నమ్మకం. ఆ నమ్మకమే నాకు వారి నుంచి సపోర్ట్ ఇస్తుంది. ఆ నమ్మకమే వారి యొక్క ఆదరణ నాకు లభించేలా చేస్తుంది. నేను చూశాను మీ లైఫ్ స్టైల్ కానీ, మీ ఇంటికి కూడా నేను వచ్చాను మొన్న. అంటే ఒక ఎమ్మెల్యే అయితే తరతరాలకు సంపాదించేసుకోవచ్చు అనే ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా చాలా మందికి. ఏంది మీరు ఎంత సింపుల్గా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ రాజకీయాల్లో ఈ సంపాదించుకోవటం అనేది మనం మొదలు పెడితే మనము ఒక 10 మందికి దగ్గరగా ఉంటాము, 90 మందికి దూరం అయిపోతాం. సంపాదన అనేది మనకి రాసిపెట్టి ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. కానీ బాధ్యతగా పనిచేస్తేనే మనం ముఖ్యము. అందుకే నేను ఇల్లు కూడా కట్టుకోలేదు. సొరసాని యానంలో నా సొంత ఇల్లు ఉంటుంది, చిన్న ఇల్లు. అమలాపురంలో అద్దెంట్లో ఉంటున్నాను, స్టిల్ అద్దెంట్లో ఉంటున్నాను. ఇల్లు కట్టాలని ఒక సైట్ కొన్నాను. ఆ సైట్లో పార్టీ ఆఫీస్ కట్టాను. ఎందుకని పార్టీ యాక్టివిటీస్ జరగాల. పార్టీ యాక్టివిటీస్ని బాగా సమర్థవంతంగా చేయాలంటే ఆఫీస్ ఉండాలి. అందుకని ఆఫీస్ కట్టి 5 ఏళ్ళు పార్టీని బలోపేతం చేశాను. అందుకే మీకు సంవత్సరం కిందటి నుంచే అన్ని సర్వేల్లోనూ అమలాపురం టీడీపీ గెలుస్తుందని వచ్చింది. పొత్తుకు ముందు కూడా, పొత్తు తర్వాత 1 సైడ్ అని వచ్చింది. దానికి కారణం అంకిత భావంతో పనిచేయాలా. నేను ఒకటే నమ్ముతాను, ఇప్పుడు జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వాళ్ళు జీవితాలు మనం చూస్తే దుఃఖం వస్తుంది. ఎందుకు దుఃఖం వస్తుంది అంటే వాళ్ళు ఇలాంటి ఆశలు పెట్టుకోలేదు, డబ్బు మీదో పదవి మీదో ఇంకో దాని మీద. వాళ్ళు ఒకటే అనుకున్నారు, నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేయాలి. ప్రజలు ఎవరైతే సఫర్ అవుతున్నారో సఫర్ అయ్యే వాళ్ళకి మనం హెల్ప్గా ఉండాలా, సాయం చేయాలి. వాళ్ళు త్యాగం చేశారు. వాళ్ళు త్యాగం చూసిన తర్వాత మనం డబ్బు కోసం అంత వెంపర్లాడిపోవడం కరెక్ట్ కాదు. అందుకే అంబేద్కరిజము, జ్యోతిరావు పూలే ఇద్దరిని చూసిన తర్వాత మనము నా లైఫ్ స్టైల్ ఇలానే నేను డిజైన్ చేసుకున్నాను. ఫైనల్గా అమలాపురం ప్రజలకు మీరు ఇచ్చే పిలిపేంటి? అమలాపురం ప్రజలు చాలా మంచివాళ్ళు, చాలా చైతన్యవంతులు, చాలా సున్నితమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. అమలాపురం అనేది, కోనసీమ అనేది ఒక అందాల సీమ. ఇది టూరిజం డెవలప్మెంట్కి చాలా ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశము.
ఇక్కడ ఇండస్ట్రియల్గా అంత అవకాశం లేదు, టూరిజం ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కువ టూరిస్టులు ఈ ప్రాంతానికి వస్తే ఈ జిల్లా ఆదాయం పెరుగుతుంది. ఈ జిల్లా ఆదాయం పెరిగితే తద్వారాగా డెవలప్మెంట్ వస్తుంది. ఆ టూరిజం ఉండాలంటే అమలాపురం ప్రశాంతంగా ఉండాలి. అమలాపురం ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడ పనిచేసే నాయకులు చాలా బాధ్యతగా ఉండాలి. ఎందుకు బాధ్యత ఉండాలంటే ఇక్కడ అందరికీ చైతన్యం సమానంగా ఉంటుంది. మేము మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ చైతన్యము, సామాజిక చైతన్యము సమానంగా ఉంటాయి అన్ని కులాల మధ్య. అలాంటప్పుడు మనం చాలా బాధ్యతగా ఉంటేనే ఈ అమలాపురాన్ని ప్రశాంతంగా ఉంచగలం, అప్పుడే డెవలప్మెంట్ చేయగలం. అందుకని అమలాపురం ప్రజలు కోరేది ఏంటంటే ప్రశాంతమైన అమలాపురాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం, అభివృద్ధి అమలాపురాన్ని ఏర్పాటు చేసుకుందాం. తద్వారాగా టూరిజం డెవలప్ చేసుకుని అభివృద్ధి చేసి కుటీర పరిశ్రమల్ని, కాయిల్ పరిశ్రమని డెవలప్ చేసి భవిష్యత్తులో మనందరం కూడా మంచి ప్రశాంతమైన అమలాపురం అంటే ఒక కేరళ లేకుంటే ఒక గోవా ఇలాంటి ప్రాంతంగా ఉండాలన్నదే ప్రజల కోరిక. దాన్ని నిజం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆనందరావు గారు. సో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు ఆనందరావు గారు, మాజీ ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం, ఆయన చేసిన పోరాటం వృధా కానేమో. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రాబోతోంది, ప్రజలు భవిష్యత్తులో అభివృద్ధిని చూడబోతూ ఉన్నారు అంటూ చెప్తున్నారు. దాంతోపాటుగా అమలాపురం తన హయాంలో ఎంతో అభివృద్ధి జరిగింది,